ఎత్తే మరి ఆత్మకల్ల ఐదుగురు మనవలు మనవరాళ్ళు ఇలా మా మలచ్చవ్వ మాకెట్లా కనిపిస్తుంది. అమ్మా నువ్వు ఏ లోకం పోతివే, అమ్మా నువ్వు ఏ రాజ్యం పోతివని అయ్యో మనవరాళ్ళు అలా ఈ అడిగిన బాగి తేరుతుంది బిడ్డు, నా బలం తేరిపోతుంది బిడ్డ, రేపటి వాటిగా నన్నెందుకు ఆది చేస్తారా అని మరి ఆత్మకల్ల చెవగారి పేరు మీద మరి ఐదుగురు మనవల మనవరాలు ఉండేప్పటికీ రామరామని కీర్తన తీపిస్తాను. మరి రామరామని కీర్తన తీపిచ్చే దాతలు ఎవరెవరయ్యా? మరి చత్రివారి సంస్థానంలోనా మరి మనవరాలు రేణుకవ్వ మరి మనవడు యాదయ్య మరి ద్యాపవారిలల్లా మనవరాలు స్వప్నవ్వ మరి మనవడు ఎల్లం మరి ఇంటి వారిలల్ల మనవరాలు స్వరూపవ్వ మరి మనవడు పరశురాములు మరి తాటిపల్లి వారిలల్ల మనవరాలు కళ్యాణవ్వ మరి మనవడు సీను మరి బర్లవారిలల్ల మనవరాలు లావణ్య మరి మనవడు నాగరాజు మరి వీళ్ళు ఐదుగురు మనవల మనవరాలు రామరామని కీర్తన ఇప్పిస్తాను. మరి ఆత్మకల్ల వినడికిన చూడే మరి కోడలు యాదవ కొడుకు వీరయ్య మరి కోడలు లచ్చవ్వ కొడుకు మల్లేశము మరి ఆత్మకల్ల మనవరాలు కవితవ మనవడు పరశురాములు మరి మనవరాలు రేణుకవ్వ మనవ నరసింహులు వాళ్ళు కొండంత పండుగ చేసి అయ్యో మా అవ్వని ఇలా కన్నందు ఊరాన ఊరు మంది కన్న సందర్భన పెట్టిండ్రు. మరి ఆత్మకల్ల మనవరాళ్ళు ఓ మనవరాళ్ళారా నాకు బిడ్డ లేకున్న బిడ్డో మీరే నా బిడ్డలు అనుకున్ననే అవ్వా ఇలా కన్న బిడ్డలో ఏ బిడ్డ నా బాకి తెరుపుకుంటాందా నేను మళ్ళెందుకు అత్తనే బిడ్డో ఇక మీతోని మాట్లాడత్తదా అమ్మ శిలకల గుంపు వాళ్ళ బిడ్డలారా మిమ్మల్ని చూసుకుంటే తిరగుల్ల నాకు తిన్నంత విలువ అయిపోయనే అమ్మా
చిన్ననాడు బిడ్డ అయ్యో కొడుకున్నాడా నేను ఆయన గడ్డం రాని గడ్డం ఏంటంటే నేను ఇంటి ముందర కుక్క కావలు అలా ఉండి నా పిల్లలు బతకాలి నా పిల్లలు బతకాలని నేను కడుపు కట్టుకొని మిమ్మల్ని ఆడుకున్నదే అవ్వ మిమ్మల్ని పెంచుకున్నదే పిల్లల పక్కలేసుకొని నేను కన్న పిల్లలు లచ్చవాలి అని రాములు నీరు నా మనవాడ పేరు కాదని మరి ఆత్మకల్ల వేనాడికి మరి వారాలు మాకెట్లా కనిపిస్తుందా అని ఐదుగురు మనవరాళ్ళు ఐదుగురు మనవలు అవు కన్న పిల్లలు మనం ఇక్కడ ఎన్నిసార్లు రామరామ అంటాము చనిపోయిన లచ్చవజీవన స్వర్గం ఎట్లకి భగవంతుని ప్రార్థనక మన జ్యోతి మెలుగని మరి మనున్న మనవలు మనవరాళ్ళు కొడుకులు కూడా బిడ్డల వల్ల ఆరోగ్యాలతోటి భాగ్యాలతోటి మన కళాకారులు దీవెన కళాకారం వాళ్ళ మీద కలిగి